నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. రెండు ఇటు అటు ట్రైన్. ఎవరైనా కోపించావా? లేడీస్ అందరూ తోస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి. లేడీస్ శైలజోన్ సార్ అందరూ రెడీ. శైలజోన్ రెడీ. ఓకే సార్. త్వరగా చేయించారు. ఈ డ్రైన్ అయిపోయినంటే బరమ్స్ అన్ని క్లీన్ చేసే బాధ్యత మాది. చేయిస్తాం అంతే కదా, చేపిస్తాం. ఒక్క ఓపి పట్టణం చేయిస్తాం. మనకి బాధ ఏంటంటే సంవత్సరాల నుంచి రోడ్డు లేదన్నప్పుడు రోడ్డు లేదు. రోడ్ వేసిన తర్వాత రోడ్ అయిపోయింది, బరమ్స్ వేయండి. అది అయిపోయిన తర్వాత అన్ని మీ మాటలు చేసే ప్రభుత్వం ఉంది కూడా చేయించుకోవాలి. సిటీ నియోజకవర్గం అన్నపూర్ణమ్మపేట రైల్వే గేట్ దగ్గర ఉన్న రోడ్ ఏదైతే ఉందో గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పట్టించుకునే నాదుడు లేడు. గతంలో 2014-19లోని ప్రతిపాదనలు పెట్టినా కొన్ని అనివార్య కారణాల వల్ల అవ్వకపోగా 19లో దాన్ని కొనసాగిస్తూ రోడ్ వేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆపేసిన పరిస్థితి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. సంవత్సరంలోనే ఈ యొక్క అన్నపూర్ణంపేట రైల్వే గేట్ నుంచి బైపాస్ రోడ్డు తాడితోట వరకు కూడా రోడ్ని వేయడం జరిగింది. ఒకవైపు డ్రైనేజ్ అనేది లేదు. ఆ డ్రైనేజ్కి ఈ రోజున శంకుస్థాపన చేస్తూ సుమారు 20 లక్షలతో డ్రైనేజు, 25 లక్షలతో రోడ్డు, 45 లక్షలతోటి ఇక్కడ ప్రజలు అడిగిన దాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని గర్వంగా చెప్తాం. ఇది చిత్తశుద్ధి, ఇది బాధ్యత. అలాగే ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా రైల్వే బ్రిడ్జిని కూడా వేసేద్దాం అనుకున్నారు గతంలో వైసీపీ వాళ్ళు. మాకొద్దు మహాప్రభు అన్న వినకుండా రెడ్ పెయింట్తో మార్కింగ్ కూడా వేసేసారు. నీ బిల్డింగ్ ఇక్కడ దాకా పగిలిపోతుంది, నీ బిల్డింగ్ ఇక్కడ దాకా. కొత్తపేటలో అయితే ఒక గుడిలో రాములు వారు సీతవారికి మధ్యలో రెడ్ మార్కింగ్ వేశారు ప్రబుద్ధులు వైసీపీ వాళ్ళు. తోట వీధిలో కూడా అదే ఆ దేవాలయం. మరలా మేమందరం ఉద్యమించి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి మాట ఇచ్చాం. మీకు అక్కర్లేదంటే వద్దు, ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడం అన్నది పాలకుల యొక్క లక్షణం. ఆ రోజు వద్దు అన్నారు, ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా వద్దన్నాం. ప్రత్యామ్నాయంగా ఆ ఏదైతే అన్నపూర్ణంపేట గేటు దగ్గర మరలా మేము సమీత డిగ్రీ కాలేజ్ కనెక్ట్ అయ్యే విధంగా అటు ఇటు ఇరువైపులా కూడా గేట్కి ఇరువైపులా కూడా రోడ్లు లేచేసి ప్రజలు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ప్రజలకి ఏది కావాలంటే అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలకి ఏది వద్దో అది చెయ్యిపోమన్నది చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో చెప్పాం, అధికారులు కూడా అదే చేస్తున్నామనేది తెలియచేస్తూ ఈ వార్డులో ఇప్పటికీ 1,20,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2,30,00,000తో పనులు పూర్తి చేసుకున్నట్లయితే మేము వారికి ఇచ్చిన ప్రతి హామీ నెరవేరినట్లు అవుతుంది. ఈ వార్డులో ఇంకా డ్రైన్ కానీ రోడ్డు కానీ మాకు అవసరం లేదు అని అనిపించుకునేటట్లు జరుగుతుంది. అది కూడా పుష్కర్ గ్రాంట్లో పెట్టే మధ్య దగ్గరలో అన్ని పూర్తి చేసే బాధ్యత
కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.